నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చినటువంటి దైవ సేవకులు, కుటుంబ సభ్యులు, బంధువర్గం, స్నేహితులు మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సందర్భం ఏంటో మనకందరికీ తెలుసు. ప్రియ సహోదరి, మరి నాకు పరిచయం కాకముందు కొత్తలో నేను అనుకున్నది ఏంటంటే ఈ ఇంటికి పెద్ద ఆమె అనుకున్నాను. సారీ, క్షమించండి, పర్సనాలిటీ చూసి. సో తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు కుటుంబంలో అక్క చెల్లెళ్ళు అందరూ కలిసినప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు తమ్ముడు అని పరిచయం చేశారు. హైదరాబాద్లో అక్కగారు ఇంకా ఉన్నారనమాట. సో ఇక్కడ సువర్ణ అక్కగారు, దైవ సేవకులు అన్నగారిని, నాన్నగారిని, రాజకుమారయ్య గారిని దేవుడు పరిచయం చేయడం, ఎంతోమంది పరిచయం అవుతుంటారు కానీ మేము క్యాజువల్గా తీసుకున్నాం. తర్వాత దేవుడు నాని అన్నతోనూ రాజన్నతోనూ మాట్లాడి, నీ విషయంలో దేవుడు మాకు ఎంతో భారం పెట్టాడు తమ్ముడు, నేను చెప్పినట్లు నువ్వు చేయగలిగితే పరిచర్యలో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. మనుషులు గుర్తించిన దానికంటే అత్యధికంగా దేవుడు నిన్ను సామాజికంగా కనబడకపోవచ్చేమో కానీ నీ పరిచర్యలో ఒక ప్రత్యేకమైన కార్యాలు చూస్తావని ప్రవచనాత్మకంగా ఆ రోజు నుండి మాట్లాడి, స్పీకర్స్ని వాళ్ళే పిలిచి వాళ్ళకి ఛార్జీలు, భోజనాలు వాళ్ళే చూసుకొని కన్వీనర్గా నన్ను పెట్టి ఎన్నో మీటింగ్స్ చేశారు చిన్న ముసిరి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు ఆత్మీయంగా నన్ను పెంచుకున్న వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయారైనటువంటి ఒక మానసిక క్షోభలో నేనున్నాను. దేవునికి స్తోత్రం. సో కనుక ఇలాంటి దైవికమైనటువంటి మధురానుభూతిలో వాళ్ళు వ్యక్తిగతంగా దూరం అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రభు రక్త సంబంధమైనటువంటి రక్షణ పూర్వకమైన ఈ బంధం ఈనాటి వరకు, అంటే ఈ సందర్భాన్ని ఉద్దేశించి కుమారక్క గారికి 60 సంవత్సరాలు వచ్చే వరకు నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ప్రభు మనకు ఆయుష్ ఇచ్చినంత వరకు, ప్రభు రాకడ వచ్చినంత వరకు ఈ ఆత్మీయ బంధంలో ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం అందరం జీవించాలని దేవుని సేవకునిగా నేను ఈ మాటలు తెలియజేస్తూ